ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారు ఒకటే ఒక్క మాట చెబుతూ ఉంటారు. నీవెవరివో నీవే తెలుసుకో. దాని అర్థం ఏమిటి? నీవు దేహము కాదని, మనస్సు కాదని, ఇంద్రియాలు కాదని, అసలు నీవేమనుకుంటున్నావో అదేది కాదని. అయితే ఒకసారి దేహాత్మ బుద్ధి జనించిన తరువాత నీవెవరివో తెలుసుకో అన్నప్పుడు సామాన్యంగా నేను ఈ దేహం కాకపోతే ఏమై ఉంటాను? ఉండే అవకాశం ఉందే అసలు? నీవే ఆత్మవి. తత్వవశి వాక్యం చెబుతున్నప్పటికీ ఆత్మ అంటే ఏమిటో దేహాత్మబుద్ధి కలిగిన ఈ జీవుడికి అవగతం కాదు. తత్వవశి వాక్యం మనందరికీ తెలుసు. నీవే అది, నీవే అది అని ఎంత చెప్పినా నీవు దేహము కాదని, నీవు దేహివని, దేహము కలిగినంత మాత్రాన దేహం ఎట్లా అవుతావు నీవు? కాబట్టి విచారించు. దేహాత్మబుద్ధి కలిగినటువంటి నేను ఉన్నదేమో పరిశీలించవలసినటువంటి అవసరం నీకు ఎంతైనా ఉన్నది. కాకపోతే నువ్వేమనుకుంటున్నావు? ఈ సంసారాన్ని వదిలిపెట్టి దూరంగా ఏ కొండ గుహలకు, ప్రశాంతమైన అడవులకు దూరంగా వెళితే అక్కడ సాధ్యమవుతుందేమో అన్న భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. దీని అర్థం ఏంటి? పరిసరాలను మార్చి అన్య ప్రదేశాలకు వెళ్ళి, లేదా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి, లేదా ఒక ఐసోలేటెడ్ ప్లేస్కి, ఎవరూ వెళ్ళనటువంటి చోటికి వెళ్ళి ప్రశాంతంగా ఉంటే అక్కడ తాను సాధన చెయ్యవచ్చునని అనుకోవటం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఏమంటున్నారు మహర్షులు వారు? ఎక్కడికి పోనక్కర్లేదు. నీవు ఎక్కడుంటే అక్కడే చెయ్యి. పైగా ఒకవేళ నీవు ఆత్మని బయట వెతకాల్సింది కనుక ఉంటే బయట తిరగవచ్చు. నీవు వెతకవలసింది లోపలే కదా. నేనంటున్నావుగా, ఆ నేను మూలం నీవు ఎక్కడ వెతుకుతావు? లోపలే వెతకాలి. ఈ వెతకవలసింది లోపల కాబట్టి నీవు సుదూర ప్రాంతాలకు వెళ్ళవలసిన అగత్యము లేదు. అయినప్పటికీ నువ్వేమనుకుంటున్నావు? గురు సన్నిధిలో కూర్చుని సాధన చేస్తే చాలా త్వరితగతిన ఆత్మ దర్శనం అవుతుందని అనుకుంటావు. అది చాలా పెద్ద పొరపాటు. ఇంతకీ ఆ గురువు ఎవరు? నీ ఆత్మే కదా. నీవు దేహం అనుకోబట్టి గురువును కూడా దేహంతో ఉన్నవాళ్ళు మాత్రమే గురువు అన్న భావన నీకు కలుగుతున్నది. ముందు నీవు దేహమేమో చూడు. ఇక్కడే తేలిపోతే గురువు ఎవరో నీకే అర్థమవుతుంది.
నీవు నీ సహజత్వాన్ని వెతకటము అంటే ఆత్మని వెతకటం కాదు. అహంకారం ఉన్నదేమో చూడు, వ్యక్తిత్వం ఉన్నదేమో చూడు, పరిమితమైన జీవభావన ఉన్నదేమో చూడు. అటువంటిది ఏదీ లేదు. నీవు ఇప్పుడు కూడా అహంస్ఫురణవే, ఇప్పుడు కూడా నీవు ఆత్మవే. గురువు ఏం చేస్తాడు? సూచిస్తాడు. ఏమని సూచిస్తాడు? నీవేది కాదో చెబుతాడు. దేహము కాదని, మనస్సు కాదని, ఇంద్రియాలు కాదని, నీవే అది అని సూచించాడు. అంతవరకే సూచించారు కదా అని గురువు దగ్గరికి భౌతికంగా వెళ్ళవలసిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా నీవు పట్టుదలతో, తీవ్ర వైరాగ్యముతో అంతర్ముఖమైనప్పుడు, చింతావిహీనమైనప్పుడు ఈ నేను, అహంకారపు నేను తల్లకిందుగా పడిపోతుంది. కారణం, దానికి ఎప్పుడూ ఉనికి లేదు. అది స్వయం ప్రకాశము కాదు. అనుగ్రహము చేత ఆత్మ నేను ఉన్నాను అన్నటువంటి జ్ఞాన వృత్తితో అది ప్రకాశిస్తూ ఉన్న సంగతి నీ స్వరూపంగా, అంటే ఆత్మగా నీవే తెలుసుకుంటావు. మరి కనుకనైనా ఆందోళన పడవలసిన అవసరం లేదు. ముఖ్యంగా నీవు గురు సన్నిధిలోనే నేను ధ్యానం చేస్తాను, విచారం చేస్తాను, ఆయన దగ్గర కూర్చుంటే నాకు శక్తి ఉంటుంది, శాంతి ఉంటుందని అనుకోవటం పొరపాటు. ఇంతకీ గురువెవరు? భౌతికమా కాదా? ఇందాక చెప్పినట్లు నీవు దేహం అనుకున్నంత కాలము గురువు కూడా దేహమే. భగవంతుడు కూడా రూపముతో కూడుకొని ఉంటాడు నీ భావనలో. తీరా విచారిస్తే నీవు దేహం కాదు, భగవంతుడు దేహం కాదు, గురువు దేహం కాదు. మరి ఏది దేహం కాకపోతే నేనెవరిని? నీవు జ్ఞాన స్వరూపుడు అని, అదే భగవత్ స్వరూపమని, అదే గురు స్వరూపమని, గురువు నిన్ను నడిపించే గురువు నీ ఆత్మేనని నీవు గ్రహిస్తావు. ఇక్కడ ఎన్ని రూపాలలో, పాక్ష్యంలో నీవు చూస్తున్నప్పటికీ అంతా గురుమయమే, అంతా జ్ఞానమయమే, అందులో సందేహం లేదు. కాబట్టి చాలాసార్లు రమణ మహర్షుల వారు వారి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉంటామన్నప్పుడు అభ్యంతరం చెప్పేవారు కాదు. అయినప్పటికీ నీవు ఎక్కడ ఉన్నా విచారం చెయ్యవచ్చును. ఈ ప్రదేశంలో ఏముంది కనుక నీవు అనుకుంటున్నావు ప్రదేశాలు పవిత్రమని, ప్రదేశాలలో
ఆత్మజ్ఞానం ఉంటుందని, త్వరితగతిన నువ్వు గుర్తిస్తావని నువ్వు భావిస్తున్నావు. అటువంటిది ఏదీ ఉండదు. ఇంకా వివరిస్తూ రమణ మహర్షుల వారు ఆత్మజ్ఞానం అనేది నీ సహజత్వము. అది నీవనుకునే భౌతికమైన గురువు నీకు అందించడు. చేతిలో పెట్టి తీసుకోమని చెప్పడు. ఎన్నో శాస్త్రాలు చదువుతావు, శాస్త్రగ్రంథాల్లో ఉంటుందే ఆత్మజ్ఞానము? ఉండదు. ఇతరులందరినో చూస్తావు, వారేమైనా నీకు ఇస్తారా? పోనీ ఆకాశం నుంచి అది ఏమన్నా ఊడి పడుతుందా? నీ చేతిలో పడుతుందా వచ్చి? అది కూడా లేదే. మరి ఏం చెయ్యాలి? నీవు ఉన్న చోటునే వైరాగ్యముతో అంతర్ముఖమై క్షణకాలము నిశ్చలంగా ఉండు. వృత్తిరాహిత్యమై ఉండు. ఇప్పుడున్నటువంటి అహంకారానికి, మాయా నేనుకి పని కల్పించవద్దు. ఎప్పుడైతే ఈ నేనుకి ఏ పని ఉండదో, సంకల్పము తల ఎత్తదో, అది అదృశ్యమైపోతుంది. ఈ అహంకారానికి ఉనికి, ఆయువు పట్టు, ఆలోచన లేకపోతే అది అదృశ్యమైపోతుంది, రాలిపోతుంది. మొట్టమొదటి ఆలోచన గతంలో చెప్పుకున్నట్టు నేనంటే దేహమని. ఎప్పుడైతే ఈ నేనంటే దేహం అన్నటువంటి ఆలోచన తల ఎత్తిందో, అప్పుడు నీకు కాలమని, అన్యత్వమని, సృష్టి అని, చరణ మరణాలని ఒకటి కాదు, ఇవన్నీ కూడా తల ఎత్తుతాయి. అదే మహర్షులు వారు కూడా చెప్పింది. అహంకారము తల ఎత్తిన సర్వము తల ఎత్తును. కాబట్టి నీవు ఎక్కడున్నా అది చెయ్యవచ్చును. ఏదో కొత్తగా వస్తుందని అనుకోబాకు. నీవు చేసే ప్రయత్నము అడ్డు తొలగించే ప్రయత్నము. నీ ఆలోచనే నీకు అడ్డు. ఆలోచన లేనటువంటి స్థితి యందు నీవు ఆత్మగానే ఉన్నావు. నీవు ఇక్కడికి రాకముందు, అంటే దేహాత్మబుద్ధి తల ఎత్తక ముందు ఆత్మవేను. తల ఎత్తిన తర్వాత కూడా నీవు ఆత్మవేను. ఇది నిద్రిస్తున్నా ఆత్మవేను, దేహం రాలిపోయినా ఆత్మవేను, ఉన్నా ఆత్మవేను, లేకున్నా ఆత్మవేను. అంటే దీని అర్థం జనన మరణాలు ఆత్మకి ఉండవు. అది ఉదయించదు, అస్తమించదు, ఎప్పుడూ ఒకే రీతిలో ఉంటుంది. కనుక ఉన్నది అహంస్ఫురణ అని నీవు ఎక్కడ ఉన్నా తెలుసుకోవచ్చును, ఆత్మగా నిలిచి ఉండవచ్చును. అంతేకాని బయటేదో ఉన్నదని భ్రమపడటం పూర్తిగా అవివేకం. పవిత్ర స్థలాలు ఉన్నాయని, జ్ఞానులున్నారని, వారేదో మనకు అందిస్తారని చాలా పొరపాటు. వారు చెయ్యవలసింది చేస్తారు. నీవు చెయ్యవలసింది అంతర్ముఖం కావటం. అంతకు మించి ఏదీ లేదు.
గురువును పట్టుకుని వేలాడవద్దు. నీవు వారి బోధలు గ్రహించిన తర్వాత విడనాడు. ఎందుకు వెళ్ళమంటున్నారు? నీ ఉత్సాహం సన్నగిలే లోపల ఆయన్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోమంటున్నారు. ఇక్కడ ఉండవద్దు. ఎక్కడి నుంచే వచ్చావు అక్కడే ఉండి సాధన చేసుకో, నా ఎదురు చేయాల్సిన అవసరం లేదు అంటూ గురు సాన్నిధ్యంలో శాశ్వతంగా ఉండిపోతే నీకు ముక్తి వస్తుందనో, ఆత్మ ప్రకాశిస్తుందనో, మోక్షమని అనుకోవటం మూర్ఖత్వం అంటూ వచ్చిన వాళ్ళను కూడా వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పినటువంటి ఘటనలు చాలా ఉన్నాయి. మంచిది, విచారించండి. మౌనమే మొదలు పెడతాను గురువు గారు. తప్పకుండా. ఆత్మ దర్శనము నీవు ఎక్కడున్నా ఇది చేయవచ్చు. ఒక్క నిమిషం. గురువు గారు, దర్శనం అంటే ఏదైనా గుడికెళ్ళి రావటమా, అందంగా చూడటమా? ఏ విధంగా తీసుకోవాలి దర్శనం? దర్శనం ఉట్టి దర్శనం అని అంటే గుడికి వెళ్ళి ఒక విగ్రహాన్ని చూడడమో దర్శనం చేయటం గురువు గారు. మరి ఇక్కడ ఆత్మదర్శనం అంటే? ఆత్మ దర్శనం అంటే అది తనకు తానుగా తెలియబడేది అంటారు కదా మీరు. నేనంటాను సరే, నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు? అంటే తనకు తానుగా చూసుకోవడం అని అర్థం గురువు గారు. ఇప్పుడు కూడా అది తెలియపరుస్తూనే ఉంది. అది శాశ్వతంగా తెలియపరుస్తూ ఉంది. కానీ నీవు ఎలా దర్శిస్తావు? దర్శించలేను గురువు. నీవు దర్శించడము అనే పదంలో అన్య చింతనలో ఉన్నావు కాబట్టి నీవు దర్శించలేకుండా ఉన్నావు. నీవు ఆత్మవే, నీవు బంగారానివే, ఆభరణ రూపేణ ఉన్నావు ఇక్కడ. సో ఈ ఆభరణం కరిగిస్తేనే తప్ప బంగారం తెలియదు. కాబట్టి ఆత్మ దర్శనం అనేటువంటి మాటలో నీవుగా ఉన్న స్థితి అని చెబుతున్నారు. మరి నువ్వు ఎలా దర్శిస్తావు? ఇప్పుడు దర్శించేది దర్శించకపోతే అప్పుడు దర్శిస్తావు. పాయింట్. అన్ని చింతన వదిలేసినప్పుడు అది దర్శించగలుగుతాను. వదలటమే కాదు, నీవు ముందు అసలు నిశ్చలంగా ఉండాలి. చింతా విహీనం హృదయ చింతయాలి. కాబట్టి దర్శించటము అనే పదంలో నీవుగా నిలిచి ఉన్న సత్య స్థితిని నీ స్వరూపాన్ని గ్రహించాలి. ఇప్పుడు ఏం గ్రహిస్తున్నావు అంటే దేహము, సంసారము, పరిమితత్వము, మంచి చెడు ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ. మాయలో నీవన్నీ దర్శిస్తున్నావు, ఆత్మని తప్ప. నువ్వెవరి వెంట నువ్వు ఏమంటావు నాకు తెలియదు అంటావు. చూడమ్మా ఇంకేమంటావు? ఆత్మ దర్శనము నీవు ఎక్కడున్నా ఇది చేయవచ్చు. ఆత్మ లోన దాకా వెతకవలసింది. ఈ వెతకటం చాలా పట్టుదలగా సాగవలే. అది సాధ్యమైతే శారీరకంగా గురుని సాన్నిధ్యం అక్కర్లేదు. ఇవన్నీ బాగా అర్థమవుతాయి. ఫిజికల్ గా గురువు దగ్గర వెళ్ళక్కర్లేదు. నువ్వు వెతికే దేన్ని? ఆత్మను వెతుకుతున్నావా, అనాత్మని చూస్తున్నావా? ఆత్మను ఎవరు వెతకలేరు.
అనాత్మని విడుదల. అందుకనే వారు ఆత్మే కాబట్టి చెప్పుకోవడానికి వెతుకు వెతుకు వెతుకు. నీవు ఆత్మవై ఉన్నావు, లోపలికి వెళ్ళు, నీ ఆత్మ గోచరం అవుతుంది అనేటువంటి ఈ మాటలు అది అక్కడికి తీసుకుపోదు. అసలు నువ్వు వెతుకుతున్నది ఏమిటి? పావుని, తాడుని కాదు. వెతికితే తాడు కనపడుతుంది చెప్పటంలే. ముందు వెతికేది పాము. ఇక్కడ కూడా దేహాత్మ బుద్ధితో ఉన్నావు నీకు. అటువంటి ఉన్నదేమో వెతుకు, అది పాయింట్. వెతికేది ఆత్మని కాదు, అనాత్మని వెతుకుతున్నావు. ముందేమో చూస్తున్నావు, తాను లేదు ఉన్నది తానని అక్కడ తెలుసుకున్నట్టుగా ఇక్కడ కూడా అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశిస్తేనే తప్ప నువ్వు వెతికితే అది రావటంలే. ఆత్మ ఆత్మని ఎవరు వెతకలేరమ్మా. నీవే అది, నీవే అది. నువ్వు ఆత్మను తెలుసుకో, ఆత్మ లేకుండా నువ్వు లేవు. ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ జీవుడు ఆత్మని వెతకలేడు. ఫస్ట్ పాయింట్. మరి జీవుడు వెతకలేకపోతే ఎట్లాగో? జీవ భావన ఉందేమో వెతుకుపోయి. దేహం నాహం, ఇదేం కాదు. కోహం నీ గౌరవి, అది ముందు వెతుకు. ఇప్పుడు వెతికేది ఆత్మని కాదు. ఆత్మని ఎవరు వెతకలేరు. కారణం ఆత్మకు అన్యంగా నీవు లేవు. నువ్వు ఆత్మమై ఉంటూ వెతుకు వెతుకు అంటే ఏం వెతుకుతారు? ఎక్కడ వెతుకుతారు? పైగా అది ఏమన్నా బయట దొరుకుతుందా? మీరు అదేమిటి లోపలే ఉందిగా. బయట దొరికేదైతే అది వెతకచ్చు, లోపలే ఉండే దాన్ని వెతకడానికి అవ్వదు కదా. ఆ విషయం తెలియదు. వెతుకు అంటే నువ్వు బయట చూస్తావు. అవును గురువు. ఏ క్షేత్రంలో దొరుకుతుందా? రమణ మహర్షి సన్నిధిలో దొరుకుతుందా? గురు సన్నిధిలో దొరుకుతుందా? పుణ్యక్షేత్రాల్లో దొరుకుతుందా అంటే తిరుగుతాం. సో వెతుకు అనే పదంలో నీకు ఎక్కడ వెతికినా దొరకదు. మరి లోపల ఎట్లా వెతుకుతావు? లోపలైనా బయటైనా ఒకటే వెతకటం. అహంకారం అట్టి పెట్టుకుంటూ ఆత్మ చూడలేవు, కుదరదు. కాబట్టి అన్ని సక్సెస్ కి ఎంత వెతకాలనుకున్నా నీవున్నావేమో చూడు. పాయింట్ అది. నువ్వు దేహమేమో చూడు, మనస్సేమో చూడు, ఇంద్రియాలేమో చూడు. అసలు నీ ఉనికి ఏమిటి? నీవు కాని దానితో నీ ఉనికి నేర్పరుచుకున్నావు. అది ఉందేమో చూడు. ఆత్మని నువ్వు వెతకాల్సిన పని లేదు, వెతకలేవు కూడా. ఒకసారి చదువు. ఆత్మ దర్శనము నీవు ఎక్కడున్నా ఇది చేయవచ్చు. ఆత్మను లోన దాకా వెతకవలసింది. ఈ వెతకటం చాలా పట్టుదలగా సాగవలే. అది సాధ్యమైతే శారీరకంగా గురుని సాన్నిధ్యము అక్కర్లేదు. సరే, గురువు సాన్నిధ్యం అక్కర్లేదు అని పదం కాసేపు పక్కకి పడదాం. ఇప్పుడు వెతికేది ఏమిటి? ఆత్మ అంటే నీకు తెలియదు, నీవే అదంటే తెలియదు. నువ్వు దేహం కాదంటే నువ్వు కూడా పడదు. ఎందుకని దేహంతో తిప్పుతూ ఉంటావు, దేహంతో ఉన్నావు. నేనంటే దేహం అంటున్నావు. కాబట్టి నీవు దేహమేమో చూడు. అది కనుక లేకపోతే ఉన్నది ఆత్మ అని చెప్పడం. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అమ్మాయికి
వెతికే నేను అభాసకాంతితో కూడుకుని ఒక మాయా నేను సత్వరచు భయభ్రాంతిలో తానట్లాగా జీవుడు అట్లా. జీవుడికి ఉనికి లేదు అంటే నీకు మింగుడు పడదు. పావుకి ఉనికి లేదు తాడని అర్థం అవుతుంది బాగా. తాడని చూస్తున్నావు, పావు లేదంటే తీర్మానించావు. ఆ విధంగా నువ్వు ఆత్మను చూడలేవు. ఆత్మను చూచి జీవుడు లేడని చెప్పడం కుదరదు. ఒక్క ఆత్మ ప్రకాశంలోనే సృష్టి లేదని, జనన మరణాలు లేవని తిరిగి ఇక్కడికి వచ్చి చెబుతావు. అక్కడ చెప్పలేవు, అన్ని రావాల్సిందే ఇక్కడికి. ఓ విధంగా అయితే కలగండి, కళ నుంచి బయటకు వచ్చాక కళ సత్యం అని చెబుతావు. ఇక్కడ కూడా అనుగ్రహము చేత ఆత్మ ప్రకాశించిన తర్వాత చెబుతావు సృష్టి లేదు, జీవుడు లేడు, మరణ మరణాలు లేవు, నీవంటే ఆత్మవే అని. గెటింగ్ పాయింట్. కాబట్టి లోన వెతుకు అన్నప్పుడు నువ్వు ఎంత వెతికినా నువ్వు ఆత్మను చూడలేవు. ఎందుకని? నీవు దయాత్మ బుద్ధితో వెతుకుతున్నావు. బయట వెతికినా లోపల వెతికినా ఒకటే అది. బయట ప్రదేశాల్లో వెతుకుతున్నావు, లోపల అహంకారాన్ని పట్టుకుని పడిపోకుండా లోపలికి వెడుతున్నావు. వెళ్ళి ఏమంటావు? చీకటిగా ఉంది, ఏమీ లేదు, నాకేం కనపడటం లేదు, అన్యత్వం లేదు అని చెప్తున్నావు. అప్పుడు మార్చామంటున్నారు, ఆ చీకటిని చూసేదెవరు? బ్లాంక్నే చూసేది ఉన్నాడేమో చూడు. చివరికి మళ్ళీ నేనెవరో దానికి వచ్చింది. నువ్వు బయట వెతికినా లోపల వెతికినా అహంకారాన్ని అట్టి పెట్టుకుని నీ సరితత్వము అహంస్మరణని నీవు తెలుసుకో లేవు లేవు లేవు. ఏమైనా రవి గురువు గారు మరి అట్లా అంటే ఇక్కడ వెతకం అంటే అది ఆత్మగా నేను నా స్వరూపము ఆత్మని తెలియదు కాబట్టే వెతకమంటున్నారు కదా గురువు గారు. తెలియదు కాబట్టి వెతికేది నువ్వు ఆత్మని కాదు, దయాత్మబుద్ధిని వెతుకుతున్నావు. నువ్వేమనుకుంటున్నావు? పరిమితమైన జీవుడు అనుకుంటున్నావు, నాదేనేనంటున్నావు. అటువంటి అహంకారము మూలం వెతుకుందేమో. ఆత్మని ఎవరు వెతకలేరు. నువ్వు కాదు, నువ్వు కాకపోతే నువ్వెవరి? నువ్వు అక్కడ వెతుకుతున్నావు నీ స్వరూపం ఏంటని. నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోలేకుండా ఉన్నావు. ఎందుకని? నీకు ఉనికి లేదు కాబట్టి. ఇక్కడ ప్రమాదం ఏంటంటే నువ్వు ఆత్మని తెలుసుకోలేవు, నీ ఉనికిని తెలుసుకోలేవు. నువ్వు పావుకు చెబుతున్నావు నువ్వు ఉన్నావేమో చూడమని. అసలు నాకు తాడికి సంబంధం లేదు. వైఆర్ పుట్టింగ్ ఇన్ ట్రబుల్, నేనుగా ఉన్నానంటుంది పావు. అయితే ఇక్కడ కూడా అహంకారము ఉన్నదేమో చూడు, ఆకారం దాల్చిందేమో చూడు. అసలు నేనెవరిన విచారం ఎవరికి? అహంకారానికే, ఇది ఆత్మవిద్యకే. ఆత్మకే ప్రశ్నలు లేవు, ఆత్మ విచారించదు, దానికి డౌట్స్ లేవు, అది తనకు తానుగానే ఉంది. విశేషం ఏంటి? అక్కడ ఎవరైనా విచారణ కూడా ఈ అహంకారంతోనే స్టార్ట్ చేయాలి కదా. నువ్వు తెలుసుకునేది నీవునికి ఉందే లేదు అని, ఆత్మని కాదు. నువ్వు తెలిసినా తెలియకపోయినా బై డిఫాల్ట్ యువర్ ఆత్మ. ఆత్మ ప్రకాశిస్తున్నా నీకు తెలియటం లేదు.
ఎందుకు తెలియటం లేదు? ఈ దేహత్వ బుద్ధి వల్ల, పరిమితం వల్ల. దేహంతో, మనస్సుతోటి, ఇంద్రియాలతోటి అసోసియేట్ అయి వసనాపూరితమైన జీవితాన్ని గడుపుతున్నావు ఇక్కడ. అందుకని నీవు దేహం కాదు, తత్వమసి వాక్యం నువ్వే అది అని సూచించారే తప్ప వెతుకు వెతుకు అనేది ఆత్మని కాదు. నీవు దేహమేమో చూడు, ఇంద్రియాలేమో చూడు, మనస్సేమో చూడు, అసలు నీ ఉనికి ఏమిటి? నీకు ఉనికి లేదు కాబట్టి నీ ఉనికిని నీవు తెలుసుకునే అవకాశం లేదు ఇక్కడ. ఆత్మ నువ్వు ఎక్కడ తెలుసుకుంటా? ది పాయింట్. గురువు గారు, కానీ మరి ఇక్కడ ఈ వెతకటం చాలా పద్ధతిగా సాగవాలి అని కూడా చెప్తున్నారు కదా. నువ్వు ముందు వెతుకు, నీ ఉద్దేశం, నీ ఉనికి ఏమిటో వెతుకు. నీకున్న సాపేక్ష జ్ఞానంతో చేయాలి. You are not provided with any other amenities to search. మహర్షి దగ్గరికి అందరూ వస్తున్నారు, నీవే ఆత్మవే, నీవే ఆత్మవే, బీ స్టిల్ అండ్ నో ది సెల్ఫ్ అంటూ ఆయన వచ్చిన వాళ్ళందరికీ ఇదే పాఠం చెబుతున్నాడు. ఎట్లా? వెతికితే ఆత్మ ప్రకాశించేది కాదు. ఇట్స్ వెరీ క్రిటికల్ సిచ్యువేషన్. ఒకటి అంటే మరి దాని తర్వాత కూడా మరి అది ఎందుకు చెప్తాను, మరి పట్టుదల సాగవాలని దాన్ని ఇంకా తీవ్రంగా చేయమంటున్నాను. ఇది నీవు ఉన్నావేమో చూడమంటాం తీవ్రత, ఆత్మ తీవ్రత కాదు. నువ్వు ప్రయత్నం చేసినా చేయకపోయినా ఆత్మ ప్రకాశిస్తూనే ఉంది. గతంలో కూడా చెప్పాను, ఆత్మకి జీవుడికి సంబంధం లేదు, ఆత్మకి సృష్టికి సంబంధం లేదు. కానీ నువ్వు ఇక్కడ సృష్టిని చూస్తున్నావు, స్థూలదేహాలతో జగత్తును చూస్తున్నావు, సూక్ష్మదేహంతో కళ్ళగంటున్నావు, అనుక్షణం పుడుతున్నావు, పోతున్నావు. ఉన్నట్టుండి నువ్వు ఇది కాదు, నువ్వు ఆత్మవేను అని ఎంత చెప్పినా నీవు ఉంటూ ఆత్మబుద్ధితో ఆత్మని తెలుసుకోవటం కుదరదు. అందుకని ఏమంటున్నారు? అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశిస్తుంది. మరి అనుగ్రహం అంటే ఏమిటి? అనుగ్రహం ఆత్మే అనుగ్రహం. అనుగ్రహం దారి ఇట్టించి దారి లేదు, అట్టించే అనుగ్రహం చూపిస్తేనే తప్ప అసలు ఎట్నుంచి దారి లేదు, ఇటు కూడా కాదు. ది కనెక్షన్ బిట్వీన్ ఆత్మ అండ్ ది జగత్ ఈజ్ నాట్ దేర్. ఆ మాట కూడా చెప్పారుగా మహర్షి. ఆత్మకి, అహం స్ఫురణకి, ఇటు జగత్తుకి వారధి లేదు. అట్నుంచి లేదు కనెక్షన్, ఇట్నుంచి ఉండే అవకాశమే లేదు. అంతవరకు దానికి తాడుకి పావుకి ఏమైనా కనెక్షన్ ఉందా? నుంచి తాడుకుందా? చెప్పలేదు. లేదు గురువు గారు. కరెక్ట్, కనెక్షన్ లేదు. కానీ నువ్వు అదేను. పావుకి ఆధారం తాడదేను, కానీ తాడుకి పావుకి కనెక్షన్ లేదు. తాడు పావు కాలేదు, పావు తిరిగి తాడయ్యే ప్రసక్తి లేనే లేదు. సేమ్ థింగ్ అప్లై హియర్. జీవుడు ఒక ఫ్యాంటమ్, జీవ భావన అనేది ఒక అభూత కల్పన, ఏ నాన్ ఎగ్జిస్టింగ్ ఎంటిటీ. సర్పరచ్చు భయం భ్రాంతిలో పాము ఎట్లాగో దేహాత్మబుద్ధి కలిగిన జీవుడు కూడా అటువంటి భ్రాంతితో ఉన్నాడు. వీడికి మూలం తెలుసుకునే అవకాశం లేదు. ఎవరి మూలమో తన మూలమే తెలుసుకోలేడు. ఇది ఇక్కడ క్రిటికాలిటీ.
చెప్పటం బాగానే ఉంది. నీవు అదేను, నువ్వు ఆత్మవి, నేనంటే ఆత్మేను, నువ్వు దేహం కాదు. ఎవరికి చెబుతున్నారు? ఏ ఆత్మబుద్ధిలో ఉన్న మాయా నేనుకు చెబుతున్నారు, ఆత్మకి చెప్పటంలే. నేను అన్ని చదువుకున్నాను, శాస్త్రాలని చదువుకున్నాను, శాంతి లేదని వచ్చాడు కథకంట గణపతి ముని. వారికి ఎవరు చెప్పారు? నేను మూలానికి వెళ్ళు, మూల బతకటం శాస్త్రం చదువుకున్నంత తేలిక కాదు, నువ్వు వెళ్ళలేవు. కారణం నీకు ఉనికి లేదు అక్కడ. పాము పొరపాటునైనా తాడు మూలానికి వెళ్ళగలదా? వెళ్ళలేదు. అదే పాయింట్ ఇక్కడ కూడా. నామరూపాత్మకములు సత్యం మీద ఆపాదించక ఏర్పడింది. అందుకని ఈ వెతకటం నీ చేతుల్లో లేదు. వెలుగు రాగానే వెలుగులోనే అది పాము కాదు తాడని గుర్తించగలం. అప్పటిదాకా అది పాములానే ఆ వెలుగు ఎప్పుడు ఉంది పాయింట్ అది. నేను ఉన్నానన్న అహం స్ఫురణ, నేను దేహమన్న మాయా నేను, దే కో ఎగ్జిస్ట్ వితౌట్ నోయింగ్ ఈచ్ అదర్. ఇది క్రిటికాలిటీ ఇక్కడ. ఊరికే చెప్పేసేసి నువ్వు లోపలికి వెళ్ళు, తల్లకిందగా పడిపోతుంది, ఆత్మ నీ స్వరూపాన్ని తెలిస్తే అందరూ వెళ్తారు లోపలికి. అలా ఉండదు. there is an element of అనుగ్రహ. నిన్న అట్టి పెట్టి ప్రకాశించదు. ఆ ప్రకాశంలో నీ ఉనికి ఉండదు. ఎందుకు ఉండదు? ఆదిశంకరుడు ఇదే చెప్పారు, రెండు నేను లేవు. ఆత్మ నేను, అహంకారం నేనంటూ ఉండదు. ఒకటే నేను ఇలా కనపడుతుంది. సూపర్ ఇంపోజ్ అయింది ఇక్కడ. ఇప్పుడు ఒక ముత్యపు చెప్పులో వెండిని చూశావు, వెండిని అడుగుతున్నావు నీ మూలానికి పోవని. అసలు నాకు దానికి సంబంధం లేదు పొమ్మంటుంది. ఎక్కడ వెండి, ఎక్కడ ముత్యపు చెప్పు? ఇక్కడ కూడా సాధన ఎందుకు లేదు అన్నప్పుడు సాధించేవాడు ఉనికి ప్రశ్నార్థకం. సాధించేవాడు లేడు, సాధన లేదు. కానీ అది కూడా నీకు మింగుడు పడదు. నేను వ్యక్తిగా ఉన్నాను, నాకు చెప్పండి ఏం చెయ్యాలి, నేను ఆత్మను ఎలా తెలుసుకుంటాను అన్నప్పుడు శరణాగతిగా అన్నారు. మౌనానికిరా, అంతర్ముఖంగా, పూర్తిరాహిత్యంగా. ఉపదేశసారంలో చెప్పిన 30 శ్లోకాలు కూడా ఈ మాయానేనికే. ఆత్మను గురించి మాట్లాడలేదు నాయన. అంటే ఏదో ఏదో అహంకారం ఉంటే ఆత్మ ఉండదు, ఆత్మ ఉంటే అహంకారం ఉండదు. వెరీ సింపుల్. సో అహంకారంతో నా స్వరూపాన్ని నేను తెలుసుకోలేను. నీ స్వరూపము ఇది కాదు అదేని చెప్పి ఆత్మదానంతటా అనుగ్రహము చేత నీలో ప్రకాశిస్తేనే నువ్వు బయటకు వచ్చి చెబుతావు తాను బ్రహ్మస్మి అని. నేను చెప్పగలిగాను అంటే అది ప్రకాశించింది, నేను చేసింది ఏం లేదు అక్కడ. ఉంటుందా? మహర్షి చెప్పగలిగాడు అంటే మృత్యు అనుభవం వచ్చి నీ దగ్గర కొట్టింది, నేను ఉన్నాను అది తీవ్ర స్థాయిలో ఉన్నది అన్నాడు. సో ఇట్ ఈస్ ది హయ్యర్ పవర్ దట్ షైన్స్ యాజ్ అహం స్ఫురణ. చివరికి ఏమన్నారు మహర్షి? సాధన లేదు, సాధన చేసేవాడు లేడు, సాధించేది కాదు,
అని ఇన్ని మాటలు చెప్పి నువ్వు లోపలికి వెళ్ళు, కళ్ళ కిందగా పడిపోతుంది, అది ప్రకాశిస్తుందని ప్రోత్సాహకరంగా చెప్పాడు, బాగానే ఉంది. బట్ రిజల్ట్ ఈస్ నాట్ లైక్ దట్. ఏమైనా గురుగారు అవును. కాబట్టి ముందు వైరాగ్యం అనేది రావాలి, తర్వాత విచారం. నువ్వు అనుక్షణము పరిగెడుతున్నావుగా, గతాన్ని స్మరిస్తున్నావు, భవిష్యత్తును ఊహిస్తున్నావు, ఏదైతే జ్ఞానం సత్యం అనుకుంటున్నావు, ఏం చేయాలి అంటూ దేహాత్మబుద్ధిని వదలకుండా ఏదో ఒక వ్యాపకంతో పట్టుకునే ఉన్నావు. వనలికి నీ గ్యాప్. అప్పటికీ ఆత్మ ఎక్కడ ఉంటుందన్నప్పుడు అవస్థకి మధ్య, ఆలోచనకి మధ్య, దృశ్యానికి మధ్య అన్ని బాగానే ఉన్నాయి. అది ప్రకాశించాలి. ఇది కాస్త డిసప్పాయింటింగ్ గానే ఉంటుంది స్టేట్మెంట్. కొత్తగా ఏది రాదు. ఇప్పుడు కూడా నీవు అదేను. నాకెందుకు తెలియదు? తప్పకుండా తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? ముందు నువ్వు ప్రాపంచిక విషయ వాసన లింకు నుంచి బయటికి రా. ఇది ప్రిపేర్నెస్ మాత్రమే, ఇంకా వచ్చిన రావాలని ఏం లేదు. చెప్పగా కథని, శరణాగతయానని మహర్షికి ఇంతవరకు ఆత్మజ్ఞానం కాలేదన్నాడు. ఇట్ ఈస్ నాట్ ఓవరాల్ సరెండర్. ఊరికే డిక్లేర్ చేయటం కాదు, నేను మౌనంగా ఉన్నాను, నాకు ఆలోచనలు రావటం లేదు, నాకు ఆలోచన రావటం లేదని చెప్పడానికి కూడా అహంకారం అక్కడ మిగిలి ఉంది. కాబట్టి బోధించేది కాదు, సాధించేది కాదు, సూచించేది కాదు, ఇంత క్రిటికాలిటీ ఉంది. మరి ఎట్లాగండి? వెయిట్ ఫర్ ది గ్రేస్. గురువు ఎవరు? ఆత్మే. నీకు తెలియదు. భౌతికమైన గురువు చెబుతున్నాడు, గురువు లోపలే ఉన్నాడు. నువ్వు అనుకునే బాహ్య గురువులు నీకు అందించరు, పవిత్ర గ్రంథాల్లో ఉండదు. ఎట్లా ఏ విధంగా? దేర్ ఈజ్ నో పాత్ అట్ ఆల్. ఎఫర్ట్ అనేది అబ్స్టకల్స్ రిమూవ్ చేయటం వరకు, అంటే మనకు వచ్చిన థాట్స్ తగ్గించ వరకు ఉపయోగపడుతుంది. కొంత తగ్గించడం కాదు, థాట్ ఫ్రీ స్టేట్కి వెళ్ళాలి. కొంత అంటే కొంత ఉన్నట్టేగా. థింకర్ పూర్తిగా నిశ్చల స్థితికి వెళ్ళాలి. మస్ట్ బి డివైడ్ ఆఫ్ ఎ థాట్. అది ఏది తీవ్ర వైరాగ్యంతో వస్తుంది. నువ్వు పరిగెడుతున్నావు మాయలో, నాది 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 అనుకుంటూ. వీళ్ళేమవుతారా వాళ్ళేమవుతారా, ఏం చేయకపోతే అట్లా కర్తృత్వంతో పరిగెడుతున్నావు. మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నప్పటికీ నిశ్చలతత్వే జీవన్ముక్తి. నిశ్చలత్వానికి రావటానికి నీవు ఏ మార్గం అన్నా ఎంచుకునో ప్రాబ్లం. నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకున్నా గొడవ లేదు అన్నది కూడా అన్నారు. మరైతే భక్తి కర్మజ్ఞానాదులు ఇచ్చితే వేస్ట్. సో నిశ్చలంగా ఉండు. నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు. గురుగారు దానికి ఖచ్చితంగా ఎఫర్ట్ చేయాల్సింది.
నువ్వు నిశ్చలంగా ఎందుకు ఉండలేకపోతున్నావు? వాసనలు బయటికి నెడుతున్నాయి ఓ పక్కన. ఆ పని చేయి, ఈ పని చేయి, ఇది కావాలి, అది కావాలి. ఒకవైపు వాసన ప్రభావం, ఒకవైపు అంతర్ముఖం కాలేక. సో యు ఆర్ టోటల్లీ హెల్ప్లెస్. అవును గురుగారు, ఆ ఘర్షణ అయితే ఉంటుంది కదా గురుగారు. అటు అంతర్ముఖంకి ప్రయాణం, మళ్ళీ బాహ్యం బయటికి తోయటం, మళ్ళీ లోపలికి రావటం, మళ్ళీ తోయటం, ఈ ఘర్షణ ప్రతి జరుగుతూనే ఉంది కదా గురువు గారు. మరి ఎలా? అందుకనే ద్రౌపది వస్త్రాభరణం చూసావు కదా, సరెండర్ అయిపోయిందా? ఒక పక్కన పొట్ట లాగుతుంది, ఒక పక్కన వాడు లాగుతున్నాడు. అవును. హెల్ప్లెస్ గా ఉంది. A moment has come when both the hands are raised towards Krishna. That is a surrender. ఎప్పుడైతే నీ ఎఫర్ట్ ఆగిపోతుందో, ఎప్పుడైతే వ్యక్తిత్వానికి అవకాశం లేదు, దెన్ హీ టేక్స్ కేర్. పాయింట్ అది. ఈ పురాణాలు ఎందుకు చెబుతున్నాయి? సరెండర్ భావంతో చెబుతున్నాయి. నేను రక్షించుకోగలను. దుశ్శాసనుడు ఎంత వాడేమో అవమానిస్తున్నాడు, తనేమో ప్రొటెక్ట్ చేసుకోలేకుండా ఉంది. ఇప్పుడు మహాభారతము పుట్టిన పురాణమే కావచ్చు, బట్ దర్ ఇస్ ఎ మెసేజ్ ఇన్ సైడ్. ద మెసేజ్ ఈస్ సరెండర్. కానీ అక్కడ కూడా ఆ సంఘర్షణ ఉంటుంది గురువు గారు. సరెండర్, మళ్ళీ సరెండర్, మళ్ళీ బాహ్యం, మళ్ళీ సరెండర్, మళ్ళీ బాహ్యంలోకి. ఇదే అది కూడా ఎందుకని సరెండర్ అటు ఇటు అవుతూ చివరి చేతులు ఎత్తేస్తావు, భగవంతుడా నీదే భారం అని. ఇప్పుడు ఒక డాక్టర్ ఎంతో ప్రయత్నం చేస్తాడు. డాక్టర్లు దేవుళ్ళు కాదు. ఐ హావ్ డన్ మై డ్యూటీ, ఆ ఈశ్వరాకే ఉంటే బతుకుతాడు, లేకపోతే పోతాడంటాడు. అది అప్పుడు ఖచ్చితంగా భగవంతుడు ప్రార్థిస్తాం. డాక్టర్ మళ్ళీ ఆ క్లినిక్ వెళ్ళాం. ఎవడని ఎవరు జాబ్, వాడు బతకాలా పోవాలా అనేది మళ్ళీ ఈశ్వరాజ్ఞ. కర్తరాజ్ఞ ప్రాప్తిదే బలం, బలం కూడా ఈశ్వరాజ్ఞతోనే. కాబట్టి మహర్షి చెబుతున్నారు ఇక్కడ, చేతనవుతుందా విచారించి, అనాత్మ విచారం. అందుకనే మన టైటిల్ కూడా ఆత్మ విచారం కాదు, అనాత్మ విచారం. అది చేయలేకపోతావా? ఆ ఉच्चतर శక్తికి శరణాగతిగా, వితౌట్ ఎనీ రిజర్వేషన్. కాస్త అట్టు పెట్టుకుని అవసరం ఉంటే శరణాగతి, లేకపోతే ఆధిపత్యం అంటే కుదరదు. ఇప్పుడు ఏమనుకుంటున్నావు? ఐ కెన్ డూ థింగ్స్ అంటావు. ఇప్పుడు కూడా నువ్వు చేయటం లేదు నాయన. ఇట్ ఈస్ హయ్యర్ పవర్ దట్ డస్ ఎవ్రీథింగ్. యు ఆర్ ఎ ఇన్స్ట్రుమెంట్. నువ్వు ఒక పనిముట్టువి, అది గుర్తుపెట్టుకో. నీ చేత ఏది చేయించాలో చేయిస్తూ ఉంది. ఓకే, నేను చేస్తున్నాను, చాలా కష్టపడి సంపాదించాను, ఇవన్నీ అనుకుంటావు. నువ్వు సంపాదించింది ఏం లేదు. నువ్వు అనుకుంటావు నాది నాది నాది, ఆ ప్రొసెసర్ నట్టు పెట్టుకుంటావు. ఎప్పుడైతే ఆ ప్రొసెసర్ చేతులు ఎత్తేస్తాడో, then the reality showers grace like a upana. మరి ఆద్యధారని వర్ణించారు. ఒక పిడుగు పడ్డట్టు పడుతుంది అన్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. పిడుగు పట్టలేదే. తుప్పలు కూడా పట్టలేదు. ఇది మనం మాటలతో చెప్పుకునేది కాదు, మౌనంగా ఉంటూ. యూ కాగ్నైజ్ యువర్ హెల్ప్లెస్నెస్. మీ అసమర్థతను గుర్తించి సరెండర్ ది హయ్యర్ పవర్. ఏ శక్తి అయితే తీసుకువెళ్తుందో, ఇప్పుడు మహర్షి దర్ ఇస్ అ టోటల్ సరెండర్. Did he ever bother about what is the next? No. Still he is doing everything.
చూసే వాళ్ళకి తాను చేస్తున్నట్టు కనబడతాడు. హీఈస్ డ్రివెన్ బై ది ఎయిర్ ఫోర్స్ టు పర్ఫార్మ్ వాట్ ఈస్ డెస్టిన్డ్ టు హ్యాపెన్. నీకు అంతే. ఇటువంటి మహానుభావులు ఎందుకు వస్తారు? సూచించడానికి. ఏం సూచిస్తున్నారు? చేతనవుతుందా విచారం చేయి, లేదా సరెండర్. వ్యక్తిత్వాన్ని కలగెత్తనివ్వద్దు అని చెప్పటానికి. వీళ్ళు వచ్చి వీళ్ళే అందించరు. డోంట్ థింక్. నువ్వు గురువు అనుకునేవాడు ఎవరు నీకు ఆత్మజ్ఞానం అందించరు, సూచిస్తారు. అందుకని నేను గురువు దగ్గర కూర్చుంటాను, అక్కడ ధ్యానం చేస్తాను, ఎదురుగుండా చేస్తే తిరువన్నామలే వస్తుంది, ఏమీ రాదు. అందుకని నీలో ఉన్నది బయట వెతుకుతున్నావు. ఆ ప్రదేశంలో ఉంటుందేమో అనుకుంటున్నావు. ఉండదు, ఉండదు, ఉండదు. అయ్యా శ్రీనివాసరావు గారు ఏమన్నా ఉందా ఇంకా బయట వెతకడం? కానీ ఈ క్షేత్రాల్లో కొంత అయస్కాంత శక్తి ఉంటుంది అంటారు కదా. ఆ భావనతోనే పరిగెడుతుంటారు. పాల్ బ్రంటన్ గారు వచ్చాడు, ఆయన వచ్చి ఆయన ముఖంలో ఒకళ్ళొకళ్ళు ఆయన కర్మానుసారంగా వచ్చాడు. ఆయన ఆయన కర్మానుసారం వచ్చాడు. ఆయన కళ్ళ కళ్ళబెట్టి చూస్తే హార్ట్ అటాక్ అయింది. అటువంటిది మనకు కూడా దొరుకుతుందేమని ఆశపడతాం కదా. దొరికేది. ఆయన రైలెక్కి పోతూ పోతూ మళ్ళీ వచ్చాడు తిరువన్నామలకి. వెళ్ళిపోయేవాడే, దేశం తిరుగుతున్నాడు. ఇది జర్నలిస్ట్. ఆత్మలందరినీ దర్శిస్తూ వస్తున్నాడు. ఎక్కడికి పోయినా ఏం కావటంగా. ఎవరో చెప్పారు బాంబేలో తిరువన్నామలో ఒకడు ఉన్నాడని. అప్పుడు వచ్చాడు కర్మానుసారంగా. కాబట్టి తక్కువత అనేది ఇక్కడికి వచ్చినప్పుడు అయింది. పాల్ బ్రంటన్ కానీ సోమర్సెట్ మాము కానీ. అంతేగాని లోపల నుంచి వచ్చింది తప్ప బయట నుంచి ఏమీ రాలేదు. ఎవరెవరికి ఏది ఇవ్వలేదు, ఇవ్వరు కూడా. అదే విషయం మహర్షి చెప్పింది. గురువు సన్నిధిలో నీకు ఉపయోగం లేదు, వదిలిపెట్టి వెళ్ళిపో. టేకెన్ ది మెసేజ్, లీవ్ అని చెప్తున్నారు. ఇక్కడే ఉంటానంటే ఏమన్నారు తెలుసా? నీ ఉత్సాహం అడగంటే లోపల నువ్వు వెళ్ళిపో. టేక్ ది మెసేజ్, వాట్ హి సేస్ అండ్ అడాప్ట్ వేర్ ఎవర్ యు ఆర్. అట్లా అన్నామలై స్వామిని కూడా అట్టగే పంపించారుగా. అంతవరకు దేనికి? 5-6 మెహదీపట్నం వస్తారన్నారు. పొద్దునైనా మీ ఇంట్లోనే చేసుకోండి. గురువు గారు మీ ఎదురు కూర్చొని మౌనంగా ఉంటా, మౌనం ఇంట్లో ఉండమన్నా. ఇటువంటి పిచ్చి వేషాలు ఉందని చెప్పారు. ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఏమీ లేదు. ఇవన్నీ భావనలు. ఈ భావనలకి కట్టుబడి ఉండాలి. వాటి జోలికి పోకూడదు. ఏదో వస్తుంది, ఆయన ఏదో ఇస్తాడని ఎవరు ఎవరికి ఇవ్వరు. ఏమా సరోజ ఎగిరిపోయేటప్పుడు ఎవరో చెప్పు. ఏం లేదు, అది వెతకడం అంటే అనాత్మని వెతకడమే అవుతుంది కదా గురువు గారు. అదే చెప్పింది ఇందాక నుంచి. అదే గురువు గారు, అనాత్మని వెతకడమే గాని ఆత్మని వెతకలేము. నువ్వు అనాత్మను వెతకంగా నువ్వు ప్రదేశాలు వెతుకుతున్నావు, బంధాలతో తిరుగుతున్నావు, నాదంటున్నావు, అది పోతాను ఇటు పోతానంటున్నావు. నీ ఉనికి ఉందేమో నువ్వు చూడటంలే. ఏమా గురువు గారు